రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో గత 7 రోజులుగా జిల్లా వాసులను పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. గత 7 రోజులుగా పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాల ఆపరేషన్ కొనసాగుతుంది. రాజానగరం మండలం జి ఎర్రంపాలెం మండపేట మండలం కేశవరం మధ్య కొండపైన పెద్ద పులి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు బృందం మత్తు ఇంజెక్షన్ ఘాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానికులు ఎవరు పెద్ద పులిని రెచ్చగొట్టవద్దని హెచ్చరిక అధికారులు జారీ చేశారు. ఇక ఇవాళ ఆపరేషన్ ఫలించే అవకాశాలు ఉందని కూడా అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో గత 7 రోజులుగా జిల్లా వాసులను పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. గత 7 రోజులుగా పెద్ద పులిని సురక్షితంగా బంధించేందుకు ప్రత్యేక బృందాల ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. చెప్పండి విజయ్, మరి ప్రస్తుతం చూసుకుంటే మాత్రం 7 రోజుల పాటు కూడా ఈ యొక్క పెద్ద పులి అయితే అక్కడ జిల్లా వాసులను అయితే బెబ్బలెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. మరి అలాగే ఈ రోజు ఖచ్చితంగా ఇవాళ ఆపరేషన్ ఫలించే అవకాశాలు ఉందని కూడా అధికారులు తెలుపుతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. గత 7 రోజులుగా ఈ తూర్పుగోదావరి జిల్లా వాసుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది పెద్ద పులి. భయం గుప్పిట్లోనే ఈ ప్రజలంతా కూడా జీవనం గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయని మనం ఇక్కడ చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల జనవరి నెల 31వ తేదీన ఈ రాజమండ్రి శివారు ప్రాంతంలోని రాజానగరం తొర్రేడు సమీపంలో ఈ పులి 3 ఆవులపై దాడి చేసి చంపేయడంతో ఈ పెద్ద పులి ఈ జిల్లాలో ప్రవేశించినట్లుగా అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అంటే 7 రోజులు గడుస్తున్నా కూడా పెద్ద పులి జాడలు అంటే ఏదైతే ఆవులను దాడి చేసిన సమయంలోనూ లేదంటే పెద్ద పులి సంచరించినట్లు ప్రజల నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఆ పాదముద్రలను గుర్తించి అక్కడ చర్యలు చేపడుతుందని తప్ప దీన్ని పూర్తి స్థాయిలో బంధించే దిశగా కూడా ఏర్పాట్లు జరగట్లేదని మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినపడుతున్నాయి. తామంతా కూడా బయట తిరగలేని పరిస్థితుల్లో ఉన్నాము. మరోపక్క రైతులు ప్రధానంగా గొగ్గోలు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ పరిసరాలన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో పులి సంచరిస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఒక పక్క పంట పొలాలు, మరో పక్క నివాసిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ పులి ఈ పంట పొలాల మధ్యనే సంచరించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు 8 ఆవులను 2 గేదెలపై కూడా దాడి చేసి హతమార్చింది. నిన్న చూసుకుంటే పులి చాలా దూకుడుగా ఉంది. దాడి చేస్తున్న తీరుని చూస్తే మాత్రం ప్రజలైతే పూర్తిగా హడలిపోతున్నారనే మనం చెప్పాలి. మరోపక్క జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే పూర్తిస్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే ప్రజలను అప్రమత్తం చేసి మైకుల ద్వారా ప్రచారం చేసి ప్రజలను మాత్రం అప్రమత్తం చేయడం ద్వారా ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే కాపాడగలుగుతున్నారు. మరోపక్క పాఠశాలకైతే సెలవులు ప్రకటించారు. ఈ పులి సంచరిస్తున్న ప్రాంతానికి సంబంధించి ఒక 5 కిలోమీటర్ల మేర ఇదంతా కూడా పూర్తి అప్రమత్తతో ఉండాలని విద్యాశాఖ అధికారులను అలర్ట్ చేసి ఇక్కడ పనిచేస్తున్న పాఠశాలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించే దిశగా కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఈ పులి సంచరిస్తున్న ఈ ప్రజలు ఎంత భయాందోళనకు గురవుతున్నా కూడా అధికారుల అలసత్వం కనిపిస్తుందనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కేవలం పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకోవడం, పులి ఇటువైపు వెళ్ళింది అటువైపు వెళ్ళింది ప్రజలు వెళ్ళకండి అని చెప్పేంత చర్యల వరకు నిన్నటి వరకు జరిగిన పరిస్థితిని చూసాం. నిన్నైతే ప్రత్యేకంగా అయితే ఈ పులిని ఇప్పటి వరకు బోన్లో ఎరవేసి బంధించే దిశ కూడా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేశారు. అయినప్పటికీ కూడా ఈ బోన్ల వైపు కానీ ఏదైతే ఈ బంధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు పులి మాత్రం ఆ వైపుకు వెళ్ళట్లేని పరిస్థితి. అయితే నిన్న కేంద్రం నుంచి అయితే పూర్తి స్థాయిలో అనుమతులు ఇచ్చాయి. ఈ పులికి మొత్తం ఇంజక్షన్ ఇచ్చి తద్వారా పులిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో కానీ లేదు వైజాగ్ లోని గూడ్స్ తరలించే దిశగా కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నైతే పూణే నుంచి ఒక బృందం చేరుకుంది. ఈ రోజు వైజాగ్ నుంచి మరొక బృందం అయితే ఈ పులిని పట్టుకునేందుకు చేరుకోబోతుంది. మరోపక్క ఇక్కడ వెటర్నరీ డాక్టర్ల బృందం కూడా సిద్ధంగా ఉంది. ఈ పులిని థర్మల్ డ్రోన్ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం థర్మల్ డ్రోన్ ద్వారా ఈ పులి ఎక్కడుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి విశ్రాంతి తీసుకున్న టైంలో ఈ మొత్తం ఇంజక్షన్ ఉపయోగించి మొత్తం ఇంజక్షన్ ద్వారా పులిని బంధించే దిశగా అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇది మండపేట మండలానికి సంబంధించి కేశవరం కొండపై ఉన్నట్లుగా కూడా అధికారులు పులి
పాదముద్రలను గుర్తించి కొండపై ఉన్నట్లుగా కూడా గుర్తించారు. రాత్రి నుండి కూడా ఇది కొండపై ఉన్నట్లుగానే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జి ఎర్రంపాలెం అదైతే నిన్న జి ఎర్రంపాలెంలో 4 ఆవులపై దాడి చేసిన పరిస్థితి చూసాము. అక్కడ నుంచి అతి కొద్ది సమీపంలోనే ఈ కేశవరం కొండ అనేది ఉంటుంది. ఆ కొండపైకి చేరుకుంది. ప్రస్తుతం పులి అయితే అక్కడ ఉంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని తీరుతామని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరోపక్క ప్రజల నుంచి మాత్రం ఈ ఆందోళన మాత్రం తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. మా పశువులన్నీ కూడా ఈ రైతులు పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. పశువులకి పశుగ్రాసంతో పాటు వీటికి పశువులకు సంబంధించిన ఈ పనులు చేసుకోవడంలో తీవ్ర ఆటంకాలు ఏర్పడినాయని కూడా ఈ రైతులు వాపోతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరోపక్క నిన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను అయితే వివరించారు. పులిని పట్టుకోవడంలో అధికారులు జాప్యత పాటిస్తున్నారు. కేవలం నామమాత్ర చర్యలతోటే కాలం వెల్లబిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓ పక్క ప్రజలు భయాందోళనతో ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి మేము బయటకు వెళ్ళిపోవాలా అనే పరిస్థితులు అయితే మా దృష్టికి తీసుకురావడంతో మేము మీడియా ద్వారా ఇది ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మీడియా సమావేశంలో కూడా చాలా ఈ పనితీరును అయితే తప్పుపడుతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. టోటల్ గా ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం నిన్నటి వరకు జరిగిన పరిస్థితులు అంటే గత 6 రోజులుగా కూడా అధికారులు నామమాత్రం చర్యలతోనే ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే మనకి క్షేత్రస్థాయిలో అయితే కనపడుతున్నాయి. మరి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో పులిని పట్టుకుని తీరుతాం. ఈ ప్రాంత వాసుల్లో నెలకొన్న భయాందోళన నుంచి మేము ఈ పులిని సురక్షితంగా పట్టుకుని ఈ అటవీ ప్రాంతంలో కానీ లేదా వైజాగ్ జూట్ కానీ తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పులిని పట్టుకునే దిశగా అయితే ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తామని మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రచన రైట్, థ్యాంక్ యూ విజయ్.